వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. మార్నింగ్ చాలా క్విక్గా అండ్ హెల్తీగా టేస్టీగా కూడా ఉండేలాగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయాలి అని అనుకుంటాము. అండ్ ఈవినింగ్ వచ్చాక కూడా స్నాక్గా కూడా పెట్టడానికి సూట్ అయ్యే సూపర్ ఈజీ క్విక్గా అయిపోయే రెసిపీ ఇది. అదే అండి సూపర్ టేస్టీ, చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉండే ప్యాన్ కేక్ రెసిపీ. పిల్లలకి వెయిట్ గెయిన్కి కూడా చాలా యూజ్ అవుతుంది. చాలా క్విక్గా కూడా అయిపోతుంది, చాలా సింపుల్ కూడా. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. నెయ్యి కానీ నూనె కానీ ఏం వేయకుండా డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ తీసుకోవాలి. దానితో పాటు డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ హేజల్నట్, కాజు, బదాం, పిస్తా, పీకాన్ నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ గుమ్మడి పలుకులు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న మీ చాయిస్కి తగ్గట్టు మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫూల్ మఖానా, ఒక గుప్పెడు ఫూల్ మఖానాని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ బెల్లం అండి, స్వీట్నర్కి మీరు బెల్లం కానివ్వండి, ఖజూర్ పౌడర్ కానీ యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ కోకో పౌడర్, ఇది 99.98% ప్యూర్ కోకోవా పౌడరు. పిల్లలకి చాలా హెల్దీ కూడా. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. వాటితో పాటు 1/2 స్పూన్ కోకో పౌడర్, అది చాక్లెట్ పౌడర్ని నేను యాడ్ చేశాను. వీటితో పాటు చిటికెడు పింక్ సాల్ట్ అండ్ చిటికెడు సోడా ఆర్ ఈనో, మీ చాయిస్. సోడా ఆర్ ఈనో రెండు కాదు, నేను సోడా తీసుకున్నాను. వీటి అన్నింటినీ మెత్తగా నేను మిక్సీ పట్టేసుకున్నాను. లమ్స్ ఏమి లేకుండా. కొంచెము ఫుల్ మకాన్ మిక్సీ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. సో చక్కగా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. చేతితో టచ్ చేసి చూడండి. ఇది పౌడర్ చక్కగా మిక్సీ అవుతేనే ప్యాన్ కేక్స్ మెత్తగా వస్తాయి. నెక్స్ట్ వీటిలో వెట్ ఇంగ్రీడియంట్స్, బనానా ఒకటి, 1 ఎగ్, 1/2 కప్ మిల్క్ యాడ్ చేశాను. కన్సిస్టెన్సీ ఇలా ఇడ్లీ పిండిలాగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ కొంచెం పట్లా ఉన్నా పర్లేదు, తర్వాత కొంచెం గట్టి పడుతుంది. మరీ గట్టిగా ఉంటే ప్యాన్ కేక్స్ గట్టిగా వస్తాయి, పల్చగా ఉన్నా కూడా ఫ్లఫీగా రావు. పెనం మీద వేయగానే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక అలా చక్కగా చిక్కబడిపోతుంది. నెక్స్ట్ ప్యాన్ని హీట్ చేసేసుకొని దానిపైన నేను ఇంట్లో చేసిన హెల్దీ ఘీ వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. దానిపైన ఒక గరిటెడు పిండిని ఒకే దగ్గర వచ్చేలాగా ఉత్తప్పంలాగా పోసేసుకొని నేను లిడ్ పెట్టేసుకున్నాను అన్నమాట. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అయ్యాక మెల్లగా తీసి చూడండి, అలా హోల్స్ రావాలి ఉత్తప్పంకి వచ్చినట్టు. సో హోల్స్ వచ్చాక దాన్ని లిడ్ని తీసేసి పైన లైట్గా నేను ఘీ అప్లై చేసుకున్నాను. ఘీని అప్లై చేసేసుకొని ఫ్లిప్ చేసేసుకోవాలన్నమాట. బ్రౌన్ అయితే మీరు టెన్షన్ పడకండి, కోకో పౌడర్ వేసాము కాబట్టి కొంచెం కలర్ బ్లాక్గా బ్రౌన్గా ఉంటుంది, మాడిపోయినట్టు కాదు. సో కోకో పౌడర్ వేయకుండా రెడ్గా కనిపిస్తుంది అనమాట. ఇది చక్కగా ఫ్రై అయ్యేలాగా, అంటే మంచిగా కుక్ అయ్యేలాగా స్పూన్తో సరాతంతో కొంచెం ప్రెస్ చేసి, మరీ గట్టిగా ప్రెస్ చేయకండి, బ్రేక్ అయిపోతుంది. లైట్గా ప్రెస్ చేస్తూ అన్ని వైపులో చక్కగా మనం కుక్ చేసుకోవాలి. పైనుంచి కాస్త నెయ్యి వేసుకుంటే ఏంటంటే డ్రైగా అనిపించదు పిల్లలకి తినేటప్పుడు. అంటే డ్రైగా అనిపిస్తే వాళ్ళు వాటర్ ఎక్కువగా తాగుతారు, ఫుడ్ తక్కువ తింటారు. కాబట్టి డ్రైగా అవ్వకుండా జ్యూసీగా ఉండేలాగా కాస్త నెయ్యి అప్లై చేసేసుకొని 2 సైడ్స్ చక్కగా కాల్చుకోవాలి. అంతే అండి, మన సింపుల్ హెల్తీ వెయిట్ గెయినింగ్ టేస్టీ, అదే చాక్లెట్ పౌడర్ వేసాం కదా, టేస్టీ పిల్లలకి నచ్చే రెసిపీ రెడీ అయిపోయింది. మీరు దీన్ని లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. గట్టి పడదు, చాలాసేపు చక్కగా మెత్తగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. బాక్స్ కంపల్సరీగా ఎంటీ అయ్యి వస్తుంది అనమాట. ఆమెకి నేను ఈవినింగ్కి ఇది ఇస్తూ ఉంటాను. సో చూడండి ఎంత మెత్తగా వచ్చింది, లోపల కూడా చక్కగా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. కేక్ కంటే ఫ్లఫీగా మెత్తగా వచ్చింది. మనం ఎగ్ వేసాం కదా, ఎగ్ వేసినందుకు ఫ్లఫీగా వచ్చింది, మెత్తగా ఉంది. చూడండి ఇలా ప్రెస్ చేస్తే మంచిగా మెత్తగా అనిపిస్తుంది. స్పాంజ్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ స్పాంజ్ లాగా ఫ్లఫీగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇంకా లావుగా కావాలి అనుకుంటే 1 స్పూన్కి బదులు 1.5 స్పూన్ వేసుకొని మీరు ప్యాన్ కేక్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ ప్యాన్ కేక్స్ అన్నీ కూడా 1.5 స్పూన్ వేసే చేశాను. కాస్త నెయ్యి అప్లై చేసేసుకొని ఇందాకట్లాగా ఒక స్పూన్ వేసుకొని ఒక 5-6 సెకండ్స్ ఆగాలి. నెక్స్ట్ స్పూన్ వేసేలోపు ఒక 5 సెకండ్స్ అలా వెయిట్ చేసి దాని తర్వాత ఇంకా 1/2 స్పూన్ వేసుకుంటే మిడిల్లోనే ఉంటుంది. అదే అలా ఆగకుండా వెంటనే వేసేసి అది స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. ఇలా నా ప్యాన్ కేక్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇవి మాడలేదు, చాకో పౌడర్ వేసాం కాబట్టి అలా బ్రౌన్గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సూపర్ హెల్తీ డ్రై ఫ్రూట్స్ వాళ్ళకి తెలియకుండానే మనం వాళ్ళకి పెట్టవచ్చు. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.